నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని పలమనేరు అర్బన్ పిహెచ్సిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఆరోగ్యం మాత్రమేనని, ఆరోగ్యం ఒకటి ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. అందుకుగాను ప్రతి ఒక్కరూ ఆహార నియమాలను, పరిశుభ్రతను పాటించి తమ ఆరోగ్యాలను భద్రంగా చూసుకోవాలని తెలిపారు. వేసవి తాకిడి ఎక్కువగా ఉన్నందువలన ఎక్కువగా ఎండలో తిరగడం, ఎక్కువ వేడి చేసినటువంటి పదార్థాలను తినడం మానేయాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలు, నిమ్మరసం, మజ్జిగ, మంచినీరు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకి అవగాహన కల్పించండి. ఆశాలు వరల్డ్ హెల్త్ డే గురించి పురస్కరించుకొని మన మిత్రులు సేవ చేసే రంగానికి సన్మానం చేయడానికి చాలా రోజులుగా తెలియజేయడానికి మన ఏఎన్ఎంసీ కానీ ఆశాలు కానీ అతని యొక్క చురు కానుకగా చాలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గుర్తింపు లేని సేవలు వేరే వారికి చేసినా కానీ మన క్షేత్ర స్థాయిలో రియల్గా మన ఆరోగ్య కార్యక్రమాలు అయితేనే ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్ని రంగాల్లో ముందుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనల్ని ముఖ్యంగా ఆశాలని ఏఎన్ఎంసీని సన్మానించారు. చాలా రోజులుగా నది కానీ డాక్టర్ గారిని కానీ కలవడం జరిగింది. అది అనుకోకుండా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో జరుపుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మీ ఆరోగ్య సంబంధం మీతో కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. అటు ఆరోగ్యం సంబంధించిందే కాకుండా శుభ్రత కానీ, ఆరోగ్యం కానీ, విద్యాపరమైన కానీ అన్ని ఇందాక మీతో చెప్తూ వచ్చాను. మనం హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటాం, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటాం, ఏం చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఈజీగా వింటారు, నమ్ముతారు. ఎందుకంటే మనల్ని దేవుడి తర్వాత దేవుడిని చెప్పి అంటూ ఉంటారు. దేవుడి తర్వాత ఎవరికైనా నమస్కారం చేతులైతే మొక్కుతారు అంటే ఒక మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి మాత్రమే, చిన్న పెద్ద తేడా లేకుండా. సో అలాంటి ఏం చెప్తేనే మాట కాదు, కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ, చదువుకు సంబంధించి కానీ గైడెన్స్ ఇవ్వడంలో, ఒక సలహాలు ఇవ్వడం కానీ, వాళ్ళు ముందు నడిపడం కానీ, ఎక్కడికైనా ఆగిపోతే ఇంతతో కాదు ఇంకా ఉంది ముందుకుంది అని చెప్పడంలో కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, మిగతా అన్నింటిలో కూడా కానీ మనం చెప్పింది మేము అబ్బాయికి నమ్ముతూ ఉంటాం, వింటూ ఉంటాం అన్నమాట. సో ఆ ప్రయారిటీ, ఆ ఇంపార్టెన్స్ అనేది మనకి దేవుడు ఇచ్చాడు. అలాగా మనం ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ఎంతోమందికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అందరూ లేరు ఈ ఫీల్డ్లో. మనం మాత్రమే ఉంటున్నాం, మనం మాత్రమే సస్టైన్ అవుతున్నాం, మనం మాత్రం ముందుకెళ్తూ వస్తున్నాం. సో అది గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. ఎంతో మనకి దేవుడు వరం ఇచ్చాడో ఆ దేవుడు ఇచ్చిన వరాన్ని మనం మిస్యూజ్ చేయకుండా అన్నిటి పరంగా. సో దాన్ని చూసుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది మన కర్తవ్యం, మన విధి అన్నమాట, మన రెస్పాన్సిబిలిటీ అది. అయితే ఇప్పుడు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఫస్ట్ మన ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిందే. దట్ ఇప్పుడు సమ్మర్ ఎండలు ఎక్కువైతే వచ్చి, వేడి ఎక్కువైతే వచ్చింది, వడదెబ్బ మనకు డిఎంఎడ్ సార్ దగ్గర నుంచి కానీ, కరెక్ట్ దగ్గర సార్ దగ్గర నుంచి కానీ, లోకల్గా కూడా కానీ, చిన్నపిల్లలు పెద్ద తేడా లేకుండా అందరూ ఎండలు పడుతున్నారు. మనకంటే ముఖ్యంగా మనతో ఉన్నారు వీళ్ళు ఈ సార్ రిపోర్టర్స్. మనం ఉన్న ఎక్కువసేపు ఎండలో లేకుండా నీళ్ళలో కూర్చుని ఫ్యాన్ కింద ఉంటాం. వీళ్ళకి టైం లేదు, ఎండ లేదు, వాన లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు, ఏది ఉండవు. అయినా సరే వాళ్ళు చాలా ఎక్కువగా మీరు మీ ఫోకస్ చేస్తూ ఉండాలి. సో టైం నీళ్ళు తాగడం కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగడం కానీ, మజ్జిగ తాగడం కానీ, ఇవన్నీ ఎంత మీకు చెమట పట్టే కొద్దీ ఇంకా మీరు ఎక్కువ నీళ్ళు తాగుతూ రావాలి. ఎన్ని నీళ్ళు తాగడం ఫ్రీక్వెంట్గా నేను వింటూ ఉన్న మాట ఏంటంటే, ఎన్ని నీళ్ళు అయినా సరిపోవడం లేదు, గొంతు తయారైపోతూ ఉంది, టేస్ట్ తెలియడం లేదు. సో మీ బాడీ ఇంకా ఇంకెక్కువ డిమాండ్ ఉందన్నమాట, కాబట్టి ఎక్కువ తీసుకుంటూ రావాలన్నమాట. అట్లాగే మీ పర్సనల్ వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మన పరిసర శుభ్రత, మన ఇంటి దగ్గర కానీ, మన పనిచేసే స్థలాల్లో కానీ, స్కూల్ దగ్గర కానీ, ఎటు మీరు ఫీల్డ్ వరకు వెళ్తూ ఉంటారు. సో నేను కూడా ఫీల్డ్కి ఇంకా యాక్చువల్గా లాస్ట్ బిఫోర్ వీక్ నుంచి రావాల్సిన వాడిని, రాలేదు. నెక్స్ట్ నుంచి నేను కూడా ఫీల్డ్కి వస్తాను, చూస్తూ ఉంటాను, అన్నీ అబ్జర్వ్ చేస్తాను. మీకైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీరు చెప్పండి.
మీ స్థాయిలో కొన్ని పనులు కొన్ని పై సేవలు చెప్తూ జరుగుతూ వస్తాయి అన్నమాట. అట్లా మీకు సహాయం చేయడంలో కానీ మీ పనిలో మీకు తోడడంలో కానీ ఇప్పుడు కానీ వెనకాల కానీ వేసేది ఏమి ఉండదు. మనకి ఈ పని మీకైనా వేరే పనులు చేయగలుగుతారా? ఇది కాదని మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మెడికల్ ఫీల్డ్ కాకుండా వేరే పనులు చేసుకోగలుగుతారా? సో మనకు తప్పదు, వచ్చేసాం, తెలుసో తెలియకో స్థిరపడిపోయినాం. స్థిరపడిపోయిన దాంట్లో ఇంక మన వెనక అడుగు వేయకుండా ఇంక ముందుకు వెళ్ళిపోవడం. ఆ ముందుకు పోయే దాంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎక్కడ కూడా కానీ వెనక్కి వెళ్ళకుండా ముందుకు పోవడం అనమాట. కాకపోతే చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతారు, కొన్ని పనులు సాయం అవసరం ఒక వస్తుంది, తీసుకోవడం. మనకు తెలియని నేర్చుకోవడంలో చిన్న పెద్ద తేడా లేకుండా ముందుకు వెళ్ళిపోవడం, తెలుసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం అనమాట. మీకు ఒంట్లో స్టామినా ఉందా, మీరు కొంచెం ఎక్కువసేపు ఓర్చుకోగలుగుతారు, ఆ నొప్పినో లేకపోతే ఆ వడదనో భరించగలుగుతారు. చిన్న చిన్న పిల్లలు సాధించి వస్తే తక్కువలేదు. సో పిల్లలు మనం బలవంతంగా చిన్నప్పుడు మీరు చిన్నపిల్లలు చక్కగా ఎక్కించుకొని అన్నం తినిపిస్తూ ఉంటారు. చందమామ రావే జాబిలి రావే, చందమామ రాదు జాబిలి రాదు, వాళ్ళకి ఏదో చూపిస్తూ ఉంటాము. వాళ్ళు ఆ స్థాయి నుంచి వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటాం, డైవర్ట్ చేసి కొంత ఎక్స్ట్రా తినిపిస్తూ ఉంటాం. అట్లాగే నీళ్ళు తాగడంలో కానీ నీళ్ళు కానీ ఎప్పుడు నీళ్ళు అంటే ఎవరు ఇంట్రెస్ట్ తాగరు. మజ్జిగ తాగించండి, కొబ్బరి నీళ్ళు తాగించండి, లేదంటే ఉప్పు నిమ్మకాయ వేసి చక్కెర వేసి అట్లా కూడా తాగిస్తున్నాండి. ఫ్రీక్వెంట్గా చేయిస్తున్నాండి. ఇందాక మీరు అన్నట్టు ఆశా వర్కర్ల దగ్గర నుంచి మీ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాను సార్, మీరు తీసుకోండి. ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా కానీ మాకు 5 సచివాలయాలు ఉన్నాయి సార్. ఇక్కడ 5 సచివాలయాల్లో 5 మంది నర్సులు ఉన్నారు. ఒక్కొక్క సచివాలయానికి 2 ఆశా వర్కర్స్ ఉన్నారు. ప్రతి స్టాఫ్ హాస్పిటల్ అయితే స్టాఫ్ ఒకసారి మా పక్కన పెట్టేసేయండి. మీరు అన్నట్టు బయట ఫీల్డ్లో నర్సు ఏఎన్ఎంస్వి 4 నెంబర్స్ తీసుకోండి, అట్లాగే ఆశాది 4 నెంబర్స్ తీసుకోండి. మీరు ఎక్కడ ఏ సచివాలయంలో ఏ ప్రాబ్లం అనిపించినా వెంబడే కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ సచివాలయానికి ఇన్ఫామ్ చేసుకోవచ్చు. ఎక్కడ ప్రాబ్లం అనేది అయినా అటెండ్ అవుతారు, క్లియర్ అప్ ప్రాబ్లం ఏమైనా ఉంటే సార్ట్అవుట్ చేస్తూ వస్తాం. అండ్ దట్ ఇంకా మాకు హాస్పిటల్ వచ్చేసరికి ఎనీ సిచ్యువేషన్ ఎనీ కండిషన్ వచ్చినా కూడా కానీ ఏమంటే మేము రెస్పాండ్ అవుతూ వస్తాం. చూపించరు, ఎక్కువ తాగుదాం అంటూనే ఉంటారు. ఎంత చెమట పడుతుంటే అంత ఎక్కువ బాగా డిమాండ్ చేస్తూనే ఉంటుంది, వాడదాడానికి ఇష్టపడుతూనే ఉంటారు. అదొకటి. ఆ తర్వాత వామిటింగ్స్, మోషన్స్, కడుపులో నొప్పి, ఫీవర్ వస్తుంది. ఎండ ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా బాడీ టెంపరేచర్ రైజ్ అయిపోయి వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ఎండగా ఉన్న ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ పెరిగిపోతూ వస్తుందో దాన్ని తగ్గిస్తూ రావాలి. తడిపెట్టబెట్టి తోడడం కానీ నీళ్లు తాగించడం కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా చేసేది ఏంటంటే ఎవరైనా కూడా కానీ సెకండ్ థాట్ లేకుండా, 2 ఆలోచన లేకుండా జ్వరం అంటే డాక్టర్, జ్వరం అంటే హాస్పిటల్. ఇది కాదు మనం మీరు చేయాల్సింది. ఎవరికైతే ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నారో చిన్నగానే పెద్దగానే ఆడ మగ తేడా లేకుండా ఫస్ట్ వాళ్ళకి తడిపెట్టి తొడవండి. తుడిచిన తర్వాత తొడడం కూడా క్లోజ్డ్ బాడీ పార్ట్స్, చంకలు, తొడలు, కడుపు, వీపు, ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటుందో ఆ ఏరియాలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నీళ్ళు తాగిస్తూ ఉండాలి మాటికి. తడిపెట్టి తుడిచాం సార్ అంటారు, అయినా కానీ టెంపరేచర్ చెక్ చేస్తే 104 ఉంటుంది. మరి మీరేం తుడిచారు లేదా? తుడుచుంటారు, అయినా కానీ టెంపరేచర్ షూట్ అవుతూ వస్తుంది. ఎందుకని మీరు తుడిచింది సరిపోవడం లేదు, బాడీ టెంపరేచర్ అంత ఎక్కువ ఉంది. మాటికి రిపీట్గా తుడుస్తామంటేనే ఎప్పుడైతే బాగా చల్లబడిపోతూ వస్తుందో ఆ తర్వాత మళ్ళీ మీరు బయటికి రావాలి. అసలే ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఆ టైంలో మళ్ళీ మీరు బయటకు వస్తే చిన్నపిల్లల సంగతి ఏమో కానీ మీరు పడిపోతే సమావేశం ఆరోగ్య పరిరక్షణ కోసము నా తరఫున వాళ్ళకి స్టీల్ క్యారెట్లు, చీరలు, టిఫిన్ బాక్సులు మరియు నా స్కూల్ బ్యాగ్స్ నా తరఫున కొద్దిగా ఇచ్చిన సంతోషపడిన చాలా